వారు అమ్మేది చెప్పులు, కానీ వారి వద్ద ఉన్న సంపద కోట్లు. అవును, వారి వద్ద ఉన్న నోట్ల కట్టలు చూసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కంగు తిన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40 కోట్ల నగదు పట్టుబడింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ క్రమంలో వారి వద్ద లెక్కల్లో చూపని డబ్బు భారీగా బయటపడింది. ముగ్గురు చెప్పుల వ్యాపారుల వద్ద ఇప్పటి వరకు 40 కోట్ల నగదు దొరికినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇంకా లెక్కించిన నగదు ఉందని, వాటిని కూడా లెక్కించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. వారి వద్ద స్వాధీనం చేసుకున్న డబ్బు ఒక గది నిండా ఉందన్నారు. 500 బండిళ్లను లెక్కించే బాధ్యతను బ్యాంకు అధికారులు ఉద్యోగులకు అప్పగించారు. గది మొత్తం 500 నోట్ల కట్లతో నిండిపోయిందని, ఇప్పటి వరకు 40 కోట్లు లెక్క తేల్చగా ఇంకా లెక్కలు తేల్చాల్సినవి ఉన్నాయని ఐటీ అధికారులు తెలిపారు. మిగిలిన మొత్తం లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు. కాగా పట్టుబడిన నగదును లెక్కించడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ చెప్పుల వ్యాపారులు ఆదాయపు పన్ను చెల్లించడం లేదనే సమాచారం అందుకున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మధ్యాహ్నం సమయంలో వారి ఇళ్లపై దాడులు చేశారు. భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు యూపీలోని కాన్పూర్లో ఆదాయపు పన్ను శాఖ భారీ దాడులు నిర్వహించింది. బన్షీధర్ టొబాకో కంపెనీపై దాడులు చేసింది. కాన్పూర్తో పాటు ముంబై, ఢిల్లీ, గుజరాత్లలో ఉన్న ఈ కంపెనీ బ్రాంచుల్లోనూ తనిఖీలు చేసింది. ఏకకాలంలో దాదాపు 20 చోట్ల దాడులు నిర్వహించారు. ఈ పొగాకు కంపెనీ తమ టర్నోవర్ను దాదాపు 20 నుంచి 25 కోట్లుగా చూపించగా, విచారణలో కంపెనీ టర్నోవర్ 100 నుంచి 150 కోట్లుగా తేలింది. 2024 ఫిబ్రవరి 29న ఐటీ రైడ్స్ నిర్వహించింది. ఈ కంపెనీ యజమానికి ఢిల్లీలో ఇంద్రభవనం వంటి ఇల్లు ఉంది. అక్కడ 60 కోట్లకు పైగా విలువైన కార్లతో పాటు 16 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.